హోలీకి ముందు శుక్రుడి తిరోగమనం 4 రాశులకు కనకవర్షం ఖాయం. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో రాక్షసులకు గురువైన శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రుడిని ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు 12 రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో 2 మార్చి ఆదివారం ఉదయం 5:12 శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందనున్నారు. మార్చి 14వ తేదీ హోలీ పండగకు ముందు వరకు వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తారు. అనంతరం ప్రత్యక్ష రవాణా చేస్తారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం. మేషరాశి. శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందే సమయంలో మేషరాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఈ కాలంలో మీరు అనేక ఆదాయ వనరులను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి శుక్రుడి తిరోగమనం కారణంగా శుభ ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే ప్రయాణాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి శుక్రుడి తిరోగమనం నుంచి సానుకూల సమయం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో భౌతికమైన ఆనందం పెరుగుతుంది. ఉద్యోగులకు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత పెరుగుతాయి. మీనరాశి. మీనరాశి వారు శుక్రుడి తిరోగమనం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనేక రంగాల్లో స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించిన పనుల్లో విశేషమైన లాభాలు రానున్నాయి. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. శుక్రుడి తిరోగమనం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.